హాయ్ అండి. ఈరోజైతే నేను అరటికాయలతోటి తందూరి బనానా రోటి పచ్చడి చేస్తున్నాను. మనం మామూలుగా అరటికాయలతోటి బజ్జీలు వేసుకోవడం, అలాగే ఫ్రైలు, చిప్స్, కర్రీస్ ఇలా చేసుకుంటూ ఉంటాం కదా. ఈరోజైతే నేను వెరైటీగా ఈ అరటికాయని కాల్చుకొని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, మనం ఇలా స్టవ్ పైన పెట్టేసి ఏదన్నా ప్లేట్ పెట్టుకొని సపోర్ట్కి ఇలా మొత్తం అంతా కూడా అరటికాయ అంతా కూడా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకునే ముందు అరటికాయకి నూనె రాసుకోవాలండి. కంపల్సరీగా నూనె రాసుకొని కాల్చుకున్నామంటే మనకి చక్కగా అది లోపలంతా కూడా బాగా ఉడికిపోతుంది. మనం ఇలా కూర్చామంటే మెత్తగా తెలుస్తుంది. ఏదన్నా చాకు పెట్టేసి మనం నొక్కితే చాలు మెత్తగా అయినది తెలిసిపోతుంది. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇది కొంచెం చల్లారే వరకు. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మనం దీనికి కావాల్సినవన్నీ కూడా వేసుకొని వేయించుకుందాము. పచ్చడి కోసం మనమైతే పచ్చిమిర్చి కొన్ని తొడాలు తీసి శుభ్రంగా కడుక్కొని ఇలా వేయించుకోవాలి. ఈ పచ్చడికి చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే వాడుతున్నామండి. చూడండి, కొన్ని మెంతి గింజలు వేసుకుంటే పచ్చడిలో ఆ టేస్టే వేరుంటుంది. కొంచెం ధనియాలు వేస్తున్నాను. అలాగే కొంచెం జీలకర్ర వేసుకోవాలి రుచికి సరిపడా. మనకి ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుందండి. జీలకర్ర కానీ మెంతులు కానీ కొంచెమే వేసి అలా వేయించుకోవాలి. తర్వాత చింతపండు, వెల్లుల్లిపాయలు. మనం ఇప్పుడు అయితే కాల్చుకున్న అరటికాయ చల్లారిపోయింది కదా, దీన్ని అయితే శుభ్రంగా పైన చెక్క అంతా కూడా తీసేసేయాలి. అప్పుడప్పుడు బనానా తోటి ఇలా ఇంట్రెస్టింగ్గా ఏమైనా రెసిపీస్ చేసి పెడుతూ ఉంటే మనకి ఇంట్లో పిల్లలు కూడా చక్కగా తింటారు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా కానీ చక్కగా వెరైటీస్ చేస్తూ ఉంటే ఇష్టపడతారు. ఇప్పుడు ఈ అరటికాయనైతే శుభ్రంగా తీసేసుకొని మసి అనేది లేకుండా శుభ్రంగా కడిగేసుకోవాలండి నీటిలో. అవకాశం ఉంటే దీన్ని నిప్పులపై కాల్చుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. మనకి అన్నీ గ్యాస్ పొయ్యిలే కాబట్టి నేను గ్యాస్ మీదే కాల్చాను. చూడండి, ఇలా మొత్తం అంతా వచ్చేస్తుంది. ఇట్లా పీకితే మనం అరటిపండు ఒలిచినట్టుగానే ఇది మెత్తబడిపోయి వచ్చేస్తుంది. మనం ఈ అరటికాయని మసి అనేది లేకుండా నీట్గా క్లీన్ చేసుకోవాలండి. నేనైతే నీళ్ళల్లో వేసి కడిగేస్తున్నాను. ఇలా కొంచెం రుద్దామంటే మసి అనేది అంటుకోకుండా మనకి నీట్గా వచ్చేస్తుంది. ఇంకా ఏమైనా కొంచెం లోపల ఏమన్నా కొద్దిగా ఉడకలేదు అని అనిపించితే దాన్ని మనం కొంచెం స్టీమ్ చేసుకొని ఉడికించుకోవచ్చు. ఇలా అరటికాయని ఒక బౌల్లోకి అయితే తీసుకొని మొత్తం ఇలా మెత్తగా చిదిమేసుకోవాలి. ఈ పచ్చడి అయితే రోటీస్లోకి, రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఈ పచ్చడి చేయడానికి మనం ఎక్కువ ఆయిల్ కూడా వాడలేదు కాబట్టి చక్కగా నిరభ్యంతరంగా చేసుకొని మనం నెయ్యితోటి కనుక సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ బనానా కొంచెం ఇంకా మెత్తగా కావాలి అనుకుంటే మాత్రం మనం రైస్ కుక్కర్లో పెట్టుకొని స్టీమ్ మీద ఉడికించుకోవచ్చు. ఇప్పుడు మనం వేయించుకున్న మిశ్రమానికి తగినంత ఉప్పు వేసుకొని మనం మిక్సీ తిప్పేసుకుంటే సరిపోతుంది. అలాగే నేను ఇక్కడ కొంచెం పచ్చి కరివేపాకు వేస్తున్నాను. అలాగే కొంచెం పచ్చిది కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఇవి రెండు కూడా మన పెరట్లోనివేనండి. కొత్తిమీర అలాగే కరివేపాకు కూడా ఫ్రెష్గా అప్పటికప్పుడు తీసుకొచ్చి వేసుకున్నాము. అలాగే దీనికి సరిపడా ఒక ఉల్లిపాయ, చిన్న ఉల్లిపాయ అయితే సరిపోతుంది. ఉల్లిపాయ మాత్రం లాస్ట్లో వేసుకుంటే మెత్తగా అయిపోకుండా ఉంటుంది. ఇదైతే మిక్సీ పట్టేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు ఈ అరటికాయ మిశ్రమంలో మనం రుబ్బుకున్నటువంటి పేస్ట్ కలిపేయడమే. ఉల్లిపాయలు కూడా అందులోనే వేసేసా. చూడండి, కచ్చా పచ్చగా మెదిగినాయి ఉల్లిపాయలు మాత్రం. ఇలా మొత్తం మనం స్పూన్ తోటే కలిదిప్పేసుకోవచ్చు. శుభ్రంగా మనం రోట్లో దంచినట్టుగానే వచ్చేస్తుంది. బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలపాలి. మనం దీన్ని ఎంత బాగా కలపగలిగితే అంత చక్కగా మనకి అయితే పచ్చడి వస్తుంది. బాగా అందులో అంతా కూడా మన వేసిన అరటికాయ, మిగతా ఇవి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలిసిపోతాయి అన్నమాట. దీన్ని మళ్ళీ ప్రత్యేకంగా రోట్లో నూరాల్సిన అవసరం లేదు. రోట్లో కానీ మిక్సీలో కానీ తిప్పాల్సిన అవసరం లేదన్నమాట. ఇలా మొత్తం కూడా బాగా కలిపేసుకొని పైన కొత్తిమీర డెకరేషన్ చేసుకుంటే చాలు. మనకి చక్కగా రుచికరమైన తందూరి బనానా రోటి పచ్చడి రెడీ అయిపోతుంది. అన్నంలోకి, చపాతీల్లోకి చక్కగా ట్రై చేసుకోవచ్చు. మరి మీకు ఈ వీడియో నచ్చిందండి? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి.